ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఇదో సినిమా డైలాగ్. ఎవడు కొడితే బాల్ స్టేడియం బయటపడుద్దో ఆడే రోహిత్ శర్మ. ఇది లేటెస్ట్ డైలాగ్. ఖేల్ కథమన్నారు, ఆటగాడు కాదన్నారు. ఫామ్లోకి రావడం కష్టం, ఇక రిటైర్మెంట్ తీసుకోరా సామి అంటూ ట్రోల్ చేశారు. కానీ ఒకే ఒక్క సెంచరీతో సూపర్ ఫామ్లోకి వచ్చిన హిట్ మ్యాన్ విమర్శకుల నోళ్లు మూయించడమే కాదు, సిక్సర్లతో రికార్డుల తిరగమోత మోగించాడు. 6 నెలలుగా ఫామ్ లేదు, 16 నెలలుగా సెంచరీ లేదు. టీంకు కెప్టెనే అయినా జట్టుకు గుదిబండలా మారాడనే విమర్శలు వచ్చాయి. రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనే ఉచిత సలహాలు కూడా వచ్చాయి. సూటిపోటి మాటలకైతే లెక్కే లేదు. నీ వల్లే ప్రాబ్లం అవుతోంది, వెళ్ళిపో సామి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్స్. అయినా రోహిత్ శర్మ వీటన్నింటినీ భరించాడు. బ్యాట్తోనే ఆన్సర్ ఇచ్చాడు. ఒకే ఒక్క సెంచరీతో అందరి నోళ్లు మూయించాడు. ఓ రేంజ్లో విమర్శలు వస్తున్నప్పుడు టైం బ్యాట్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏ బ్యాటర్ అయినా సెంచరీ ముంగిట నిలిస్తే ఆచితూచి ఆడతారు. సెంచరీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన ట్రేడ్ మార్క్ 6తో స్టాండ్స్లోకి బాల్ను పంపించేశాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేయడమే కాదు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారి దుమ్ము దులిపేశాడు ఈ హిట్ మ్యాన్. విధ్వంసకర బ్యాటింగ్తో సెంచరీతో ఫామ్లోకి వచ్చిన రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాడు. భారీ సిక్సర్తో తన పాత ఆటను చూపించాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. భారీ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. అద్దిరిపోయే షాట్స్తో స్టేడియం హోరెత్తిపోయింది. ఈ సీనియర్ స్టార్ ఓపెనర్ తన సిగ్నేచర్ స్ట్రోక్లతో అదరగొడుతుంటే అతడు సినిమాలో తనికళ్ల భరణి డైలాగును గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా రోహిత్ శర్మ మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. ఫామ్ లేక ఇబ్బంది పడ్డాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ క్రికెట్లో రోహిత్ 3 మ్యాచ్ల్లో 31 పరుగులే చేశాడు. ఆ తర్వాత రంజీల్లోనూ విఫలం కావడంతో ఆ విమర్శలు ఇంకా పెరిగాయి. ఫస్ట్ వన్డేలోనూ కేవలం 2 పరుగులే చేయడంతో ఇక పని అయిపోయిందన్నారు. కానీ బారామతి స్టేడియంలో మాస్ జాతర చూపించాడు రోహిత్. వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ శర్మ థండర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. 3 ఫార్మాట్లలో రోహిత్ చేసిన 49వ సెంచరీ ఇది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ టాప్లో ఉండగా ఆ తర్వాతి ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. వన్డే మ్యాచ్ల్లో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్స్ జాబితాలో కూడా రోహిత్ 2వ ప్లేస్కు చేరుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన 4వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్తోనే అభిమానులకు అభివాదం చేశాడు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ అప్కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.